Welcome to VSP tutorial. Today topic polity bits. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారు? కరెక్ట్ ఆప్షన్ 4 సుప్రీంకోర్టు. ప్రభుత్వ అధినేతగా ఎవరు వ్యవహరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధానమంత్రి. కేంద్ర మంత్రి మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధానమంత్రి. ఒక సంవత్సర కాలంలో పార్లమెంటు కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది? ఆప్షన్ 2 2 సార్లు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్ 2 6 సంవత్సరాలు. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం దీని ఆధారంగా ఉంటుంది? ఆప్షన్ 4 జనాభా ఆధారంగా. రాజ్యసభ కాలం ముగియకముందే రాజ్యసభను ఎవరు రద్దు చేయవచ్చు? ఆప్షన్ 4 రాజ్యసభ శాశ్వత సభ దాన్ని రద్దు చేయలేము. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250లో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తారు? ఆప్షన్ 3 238. ఏదైనా ప్రభుత్వ తీర్మానం రాజ్యసభలో వీగిపోయినా ఏమి జరుగుతుంది? ఆప్షన్ 1 ఏమీ జరగదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు? ఆప్షన్ 4 ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతని వేతనము ఏమిటి? ఆప్షన్ 3 రాష్ట్రపతి పదవికి చెందిన వేతనం పొందుతాడు. ప్రొటెం స్పీకర్ విధి ఏమిటి? ఆప్షన్ 2 సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తాడు మరియు కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు స్పీకర్గా వ్యవహరిస్తాడు. లోక్సభ స్పీకర్ తన రాజీనామాలు ఎవరికి సమర్పిస్తాడు? ఆప్షన్ 2 డిప్యూటీ స్పీకర్. భారత రాజ్యాంగంలో ఏ అధ్యాయంలో కేంద్ర నిర్వాహక వర్గం గురించి తెలుపబడింది? ఆప్షన్ 3 5వ భాగంలో. భారతదేశ కార్యనిర్వాహక వర్గమునకు అధిపతిగా రాజ్యాంగం ఎవరిని పేర్కొంది? ఆప్షన్ 2 రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎన్నికల విధానము పరోక్ష ఎన్నిక. ఆప్షన్ 2. కేంద్ర రాష్ట్రాల శాసనసభ్యులు ఓటు విలువను రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఎలా పరిగణించాలో ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 2 గోపాలస్వామి అయ్యంగార్. 2 సార్లు భారత రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 మహమ్మద్ హిదాయతుల్లా. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రపతి తన రాజీనామా లేఖలు ఎవరి పేరు రాసి ఎవరికి పంపవలెను? కరెక్ట్ ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతికి. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు? ఆప్షన్ 4 ఎన్నిసార్లైనా కావచ్చు. ఒక వ్యక్తి 2 సార్లు కన్నా ఎక్కువసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కారాదనే సాంప్రదాయాన్ని నెలకొల్పిన రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రపతి పదవి ఎన్ని నెలల కన్నా ఎక్కువగా ఖాళీగా ఉండరాదు? ఆప్షన్ 2 6 నెలల కన్నా ఎక్కువ ఖాళీగా ఉండకూడదు. రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే ఎవరు ఆ పదవిలో కొనసాగుతారు? ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.